Hello everyone, this is Sivarao. I am an MA in English and I was also certified by CFEL in 2000 for my proficiency in English. I got A grade in that. I have a seasoned experience of 14 years in a reputed private school. It was one of the best schools in undivided Andhra Pradesh. Still, I am working in that. For the time being I am free because I am doing these videos to disseminate my knowledge of English for students as well as teachers and other competitive aspirants. Okay friends, now so far I have made about 20 videos, each topic dealing with different ones. I promised to you that I would tell you in a different way, in an innovative way. I think I am dealing with this English subject in an innovative way. If you feel so, please subscribe to my channel and please share it with your friends and colleagues, whoever is in hand, and also encourage me with your likes. I am doing this in order to make the English learners know certain hidden things. I am trying to give you a clear and detailed explanation on every topic I am making. So friends, please keep watching my videos and learn in a different way from others. Okay friends, let us go into the topic. Today's topic is noun, noun phrase and noun phrase in opposition. Okay friends. Hello friends, welcome to my channel. In this video we are going to learn noun and noun phrase and noun phrase in opposition. Friends, let us see how a noun can be changed into noun phrase and where we can use noun phrase as an opposition. Okay friends, what is a noun? What is a noun phrase? మొదటగా మనం నౌన్ అంటే ఏంటి, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ సిగ్నిఫైస్ అ పర్సన్, అ థింగ్, అ ప్లేస్ ఆర్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. నౌన్ అనేది ఒక వ్యక్తి కానీ, వస్తువు కానీ, ప్రదేశం కానీ లేదా ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. అంటే అబ్స్ట్రాక్ట్ ఐడియా అంటే మనం దాన్ని కంటితో చూడలేనిది, తాకలేనిది, ఫిజికల్గా మనం దాన్ని స్పృశించలేని దాన్ని అబ్స్ట్రాక్ట్ ఐడియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, యాంగర్, విక్టరీ ఎట్సెట్రా అన్నమాట. సరే, ఫ్రేజ్ అంటే ఏంటి? నౌన్ అంటే ఇది. నౌన్ అనేది ఒక వర్డ్గా ఉండొచ్చు, ఒక ఫ్రేజ్గా ఉండొచ్చు, లేదా ఒక క్లాజ్గా ఉండొచ్చు. అంటే నౌన్ అనేది సాధారణంగా ఒక సింగిల్ వర్డ్ అంటే ఏకపదం అయి ఉంటుంది. ఆ ఏకపదాన్ని విస్తృతపరిస్తే అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలతో అదే పదాన్ని మనం వివరించినట్లయితే దాన్ని ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ కెన్ బి a number of words. You can make a phrase with as many number of words as possible. అంటే ఇక్కడ మనం ఒక ఫ్రేజ్ని ఎన్ని వర్డ్స్ అయినా, రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ ఎన్నైనా తీసుకుని మనం ఫ్రేజ్గా చేయొచ్చండి. కానీ ఆ ఫ్రేజ్ మొత్తం మనం ఏ నౌన్కి అయితే మనం అన్వయిస్తున్నామో దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. అది సరే. ఫ్రేజ్ అంటే ఏంటి చూద్దాం. ఫ్రేజ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ డివైడ్ ఆఫ్ ఎ ఫైనైట్ వర్బ్. ఫ్రేజ్ అనేది ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిగి ఉంటుంది. ఫ్రేజ్ అనేది ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిగి ఉంటుంది. అది ఫైనైట్ వర్బ్ కలిగి ఉండదు. అంటే అందులో టెన్స్ తెలియదు, టెన్స్ తెలిపే వర్బ్ ఉండదు. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉండొచ్చు కానీ టెన్స్ తెలిపే వర్బ్ ఉండదు, అంటే కాలాన్ని తెలిపే వర్బ్ ఉండదు. అలాంటి దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. నౌన్ అంటే ఒక పదం, ఫ్రేజ్ అంటే నౌన్ ఫ్రేజ్ అంటే పదాల సముదాయం. అది నౌన్గా ఫంక్షన్ చేస్తుంది. క్లాజ్ అనేది
అది ఒక పదాల సముదాయం. అందులో సబ్జెక్టు అండ్ ప్రెడికేట్ అని రెండు భాగాలు ఉంటాయి. అవి కూడా నౌన్గా ఫంక్షన్ చేస్తాయి. ఇప్పుడు మనం క్లాజెస్ గురించి తెలుసుకోవడం లేదు, ఓన్లీ నౌన్ ఫ్రేజ్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి క్లాజ్ని పక్కన పెడతాం. క్లియర్గా అర్థమైంది కదండి. నౌన్ అనేది ఒక సింగిల్ వర్డ్ అయి ఉంటుంది. నౌన్ ఫ్రేజ్ అనేది నంబర్ ఆఫ్ వర్డ్స్ కాంబినేషన్ అవుతుంది. అంటే ఆ నంబర్ ఆఫ్ వర్డ్ కాంబినేషను నౌన్గా ఫంక్షన్ చేస్తుంది. అదండి నౌన్ ఫ్రేజ్. అయితే చూడండి, a noun can be a letter or a combination of a letters. నౌన్ అనేది ఒక అక్షరమైన అయి ఉండొచ్చు, లేదా అక్షరాల కాంబినేషన్, లెటర్స్ కాంబినేషన్, అక్షరాల సముదాయమైన అయి ఉండొచ్చు. అంటే సింగిల్ లెటర్ వర్డ్స్ కూడా ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఇక్కడ ఏ అనే ఒక అక్షరాన్ని మనం పదంగా యూజ్ చేసాం, వర్డ్గా యూజ్ చేసాం. ఇక్కడ ఏ అనేది అక్షరం కాదండి, మామూలుగా అక్షరమే, కానీ ఇక్కడ మనం దాన్ని ఒక వర్డ్గా యూజ్ చేసాం. ఆ వర్డ్ కూడా నౌన్గా యూజ్ చేసాం. ఎలాగో చూడండి, నౌన్ అనే దాన్ని ప్రొనౌన్తో సబ్స్టిట్యూట్ చేస్తాం కదండి. అందుకని ఇక్కడ ఆ ఏ అనే పదానికి సబ్స్టిట్యూట్ ప్రొనౌన్ ఇట్. కింద బాణం గుర్తు చూడండి గ్రీన్ కలర్లో. ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అనేది 7 పదాల కాంబినేషన్ అండి. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనే దాంట్లో ఫైనైట్ వర్బ్ లేదు, అసలు వెర్బే లేదు. ఫైనైట్ వర్బ్ అసలు కానే కాదు. ఇంకప్పుడు చూడండి, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది 7 పదాల కలయిక. ఈ 7 పదాల కలయిక ఎలా ఫంక్షన్ చేస్తుందండి? ఏ అనే ఒక సింగిల్ లెటర్ వర్డ్కి బదులుగా పనిచేస్తుంది. అంతే కదండి. ఇట్ ఈస్ ఇట్. గ్రీన్ కలర్లో ఉన్న ఇట్ ఏని సూచిస్తుంది? అది ఒక పదం. ఎలా పదం అని చెప్పగలమని అంటే, ఏ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అది ఫ్రేజ్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ ఏ. అంటే వాట్ ఈజ్ ఏ అని మీరు క్వశ్చన్ వేస్తే, వాట్ ఈజ్ ఏ అని మీరు క్వశ్చన్ చేస్తే, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఫ్రేజ్లో ఆన్సర్ వస్తుంది. లేదా వాట్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని క్వశ్చన్ చేస్తే, ఏ అనే సింగిల్ లెటర్ వర్డ్ మీకు ఆన్సర్గా వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇట్. ఇట్ ఈక్వల్ టు ఇట్. ఇట్ మీన్స్ ఇట్. అంటే ఏ మీన్స్ the first letter of the English alphabet. The first letter of the English alphabet is A. The first letter of the English alphabet ante A. A ante the first letter of the English alphabet. అర్థమవుతుందండి. గ్రీన్ కలర్లో ఉన్నది వర్డ్, రెడ్ కలర్లో ఉన్న ఇట్ ఫ్రేజ్. సో ఈజ్ ఈక్వలైజెస్ బోత్ ఏ అండ్ ఇట్స్ ఫ్రేజ్. ఇక్కడ ఈజ్ అనే లింకింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఏని, దాని తర్వాత ఉన్న కాంప్లిమెంట్ ఫ్రేజ్ని ఒకటే అని చెప్తుంది, సేమ్ అని చెప్తుంది. హియర్ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ లింకింగ్ వర్బ్ విత్ ద మీనింగ్ ఆఫ్ మీన్స్ ఆర్ ఈక్వల్స్. మీన్స్ అంటే ఈక్వల్స్, సమానం అనే అర్థాలతో ఈజ్ ఫంక్షన్ చేస్తుంది. అర్థమవుతుందండి? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇట్ ఈస్ ఇట్. ఇట్ ఈస్ ఇట్. ఏ ఈజ్ the first letter of the English alphabet. The first letter of the alphabet is A. క్లియర్ అండి? అంటే ఏ అనేది ఇక్కడ చూడండి, మనం నౌన్ ఫ్రేజ్ని సబ్జెక్ట్గా చేసుకున్నాం. నౌన్ ఫ్రేజ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్. ద కాంప్లిమెంట్ ఈజ్ ఏ సింగిల్ లెటర్ వర్డ్. ఇట్ ఈజ్ ఇట్. అంటే రెడ్ కలర్లో ఉన్నది నౌన్ ఫ్రేజ్, గ్రీన్ కలర్లో ఉన్నది నౌన్. అంటే ఈక్వల్ అని అర్థమవుతుంది కదండి. అంటే ఇట్ మీన్స్ ఇట్, ఇట్ ఈక్వల్స్ ఇట్ అనే సెన్స్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక సింగిల్ లెటర్ వర్డ్ గురించి. మరి మోర్ దాన్ 1 లెటర్, 2 లెటర్స్ వర్డ్ తీసుకుందాం. యాన్. యాన్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ. యాన్ ఈజ్ a variant of indefinite article A.
అంటే యాక్చువల్లీ ఇది అని ప్రొనౌన్స్ చేయాలండి. నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అలా ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఆర్టికల్ ఆ అనాలి. ఇక్కడ యాన్ ఏ వేరియంట్ ఆఫ్ ఇండిఫినైట్ ఆర్టికల్, బోత్ ఆర్ సేమ్. అంటే యాన్ అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏ వేరియంట్ ఆఫ్ ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ అని. అంటే ఏ వేరియంట్ ఆఫ్ ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ ఈజ్ యాన్. యాన్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ. క్లియర్ అండి. అలాగే 3 లెటర్ వర్డ్ తీసుకుందాం. ఏఎన్టి, యాంట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్. అంటే యాంట్ అనేది ఒక నౌన్, ఒక వర్డ్. అన్ ఇన్సెక్ట్ అనేది 2 పదాల సముదాయం. అప్పుడు అది ఫ్రేజ్ అవుతుంది. అంటే అన్ ఇన్సెక్ట్ అనేది యాంట్కి ఫ్రేజ్. అలాగే యాంటిలో 8 లెటర్స్ వర్డ్. అంటే నౌన్. ఈజ్ అన్ యానిమల్. అన్ యానిమల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. అంటే అది ఒక ఫ్రేజ్. యాంటిలో వర్డ్, అన్ యానిమల్ ఫ్రేజ్. అంటే యాంటిలోప్ అంటే ఒక జంతువు, యాంట్ అంటే ఒక కీటకం, చేమంటే ఒక కీటకం, దుప్పి అంటే ఒక జంతువు అని ఇలా. అలా మనం దేన్నైనా నౌన్ ఎనీ నెంబర్ ఆఫ్ లెటర్స్ కెన్ బి యూజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. ఎన్ని అక్షరాలైనా ఒక నౌన్ని సూచించవచ్చు, కానీ అది మీనింగ్ఫుల్గా ఉండాలి. దానికి ఎన్ని పదాలైనా, దాన్ని సూచించే ఎన్ని పదాలైనా ఫ్రేజ్గా మనం వాడచ్చు. ఇక్కడ చూడండి, బి ఈజ్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. వాట్ ఈజ్ బి అని అంటే మనకు సమాధానం ఏమొస్తుందండి? ద సెకండ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. వాట్ ఈజ్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటే ఏమొస్తుందండి? బి వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం 7 వర్డ్స్ ఫ్రేజ్ యూజ్ చేసాం. ఏంటి? బీని డిస్క్రైబ్ చేయడం కోసం, బీని సబ్స్టిట్యూట్ చేయడం కోసం. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, బి ఈజ్ అ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ మీరు ఆర్టికల్స్ కూడా పాయింట్అవుట్ చేయొచ్చండి. ద సెకండ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే అది డెఫినెట్లీ సెకండ్ లెటర్ కాబట్టి ద. బి ఈజ్ అ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్న దాంట్లో బి వన్ ఆఫ్ ద కాన్సోనెంట్స్ ఇన్ ఆల్ఫాబెట్ కాబట్టి ఏ ఇండిఫినైట్ ఆర్టికల్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ యాన్ ఆర్ ఆర్టికల్స్. ఏ అండ్ యాన్ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారండి దీన్ని. ఎందుకంటే 2 నౌన్స్ కాంబినేషన్ ఒక సబ్జెక్ట్గా యూజ్ చేస్తే దాన్ని ఆ నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అంటే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు దాన్ని మనం ప్లూరల్ ప్రొనౌన్తో సూచిస్తాం. అలాగే ఆర్టికల్స్ అనేది ప్లూరల్ నౌన్, సింగిల్ వర్డ్. ప్లూరల్ నౌన్ ఈజ్ ఏ సింగిల్ వర్డ్. ఇక్కడ సబ్జెక్ట్, కాంపౌండ్ సబ్జెక్ట్ అనేది ఏ అండ్ యాన్ అనే 2 నౌన్స్ కాంబినేషన్. దాన్ని మనం ఫ్రేజ్ అనుకోవచ్చు, లేదా కాంపౌండ్ నౌన్ అనుకోవచ్చు. ఎలాగైనా మనం యూజ్ చేయవచ్చు. దే ఆర్ దే, దే ఆర్ దే, దే ఆర్ దే, దే ఆర్ దే, దే ఆర్ దే. అంటే ఏ అండ్ యాన్ ఆర్ ఆర్టికల్స్, ఆర్టికల్స్ ఆర్ ఏ అండ్ యాన్. క్లియర్ అండి. నెక్స్ట్ చూద్దాం. యాన్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ ఏ. యాన్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ ఏ. వాట్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ ఏ అంటే యాన్. క్లియర్ అండి. అంటే ఇక్కడ ఏ అండ్ యాన్ ఆర్ ఆర్టికల్స్ అన్న దాంట్లో దే ఆర్ దే అంటే నౌన్ ఫ్రేజ్, నౌన్ కింద క్లియర్గా మీకు కనబడుతుంది. నౌన్ ఫ్రేజ్ అంటే 3 లెటర్స్ కాంబినేషన్ సబ్జెక్ట్గా ఒక నౌన్గా పనిచేస్తుంది కాబట్టి అది నౌన్ ఫ్రేజ్. ఆర్టికల్స్ అనేది ప్లూరల్ అయినా కానీ సింగిల్ వర్డ్ నౌన్, అప్పుడు నౌన్. నెక్స్ట్ యాన్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ ఏ అంటే ఇట్ ఈజ్ ఇట్. అంటే ఇక్కడ యాన్ అనేది నౌన్, ఏ వేరియంట్ ఆఫ్ ఏ అనేది పదాల సముదాయం, 4 పదాల సముదాయం, నౌన్ ఫ్రేజ్. అర్థమవుతుందండి. నౌన్ సింగిల్ వర్డ్ ఉంటుంది, నౌన్ ఫ్రేజ్ మోర్ దాన్ 1 వర్డ్ ఉంటుంది. అది ఆ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది లేదా సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదండి. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్.
మనం ప్రధానంగా దీని మీదే చర్చించుకోబోతున్నాం. అపోజిషన్ అంటే ఏంటి అంటే స్పెల్లింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. అపోజిషన్ 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 కాదు. అపోజిషన్ అంటే OPPOSITION. అపోజిషన్ అంటే ఎగనిస్ట్ అనే అర్థం అది, కానీ ఇది అది కాదు. సంథింగ్ ప్లేస్ బై ద సైడ్ ఆఫ్ అనదర్. అపోజిషన్ అంటే ఒక దాని పక్కన ఇంకో దాన్ని చేర్చడం అనేది దీని అర్థం. ఇవి ఈ నౌన్ అండ్ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అనేవి ఎలా మనం ఏర్పాటు చేయొచ్చు అంటే, మొదటిగా చూడండి, నౌన్ పొజిషన్డ్ బై నౌన్ ఫ్రేజ్. అంటే నౌన్ అనే ఒక సింగిల్ పదం, సింగిల్ వర్డ్ పొజిషన్డ్ బై నౌన్ ఫ్రేజ్, పక్కనే పదాల సముదాయంతో చేర్చవచ్చు. అలాగే నౌన్ ఫ్రేజ్ పదాల సముదాయం బై పదం, నౌన్ ఫ్రేజ్ పొజిషన్డ్ బై నౌన్. అలాగే థర్డ్ వన్, నౌన్ ఫ్రేజ్ పొజిషన్డ్ బై నౌన్ ఫ్రేజ్. అంటే నౌన్ ఫ్రేజ్ పక్కనే నౌన్ ఫ్రేజ్. ఏం కన్ఫ్యూజన్ ఉందండి? నౌన్ పక్కన నౌన్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ పక్కన నౌన్ ఫ్రేజ్ పక్కన నౌన్ ఫ్రేజ్, ఇలా మనం ఏర్పాటు చేయొచ్చు ఒక సెంటెన్స్లో. మరి ఎందుకు మనం ఈ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ యూజ్ చేయాలి అనేది మనం ముందు తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ 3 రకాల అమరికలు చెప్పాను కదండి, ఆ అమరికలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. మహేష్ అనేది నౌన్, మై ఎల్డర్ బ్రదర్ అనేది ఫ్రేజ్. అంటే మహేష్ నౌన్ పక్కనే మై ఎల్డర్ బ్రదర్ అని చేర్చడం జరిగింది, లివ్స్ ఇన్ ఢిల్లీ. ఓకేనండి, నౌన్ ఫ్రేజ్ బై ద సైడ్ ఆఫ్ మహేష్, నౌన్. అలాగే సెకండ్ వన్, మై ఎల్డర్ బ్రదర్, ఇది ఒక ఫ్రేజ్, మహేష్ నౌన్, లివ్స్ ఇన్ ఢిల్లీ. అంటే మై ఎల్డర్ బ్రదర్ ఫ్రేజ్, దాని పక్కన నౌన్. అలాగే థర్డ్ వన్ చూడండి, ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ద మేకర్స్ ఆఫ్ లా ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్. అంటే ఇక్కడ 2 ఫ్రేజెస్, ఫ్రేజ్ బై ఫ్రేజ్ అనమాట, నౌన్ ఫ్రేజ్ బై నౌన్ ఫ్రేజ్. ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ద మేకర్స్ ఆఫ్ లా ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్. అలాగే ద మేకర్స్ ఆఫ్ లా, ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్. ఫ్రేజ్ బై ఫ్రేజ్ అటు ఇటు మారచ్చు. అలాగే ఈ మూడింటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నౌన్ పక్కన నౌన్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ పక్కన నౌన్ ఫ్రేజ్ పక్కన నౌన్ ఫ్రేజ్ మనం అమర్చవచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది. దెన్ వై షుడ్ వి యూజ్ అ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్. మరి మనం నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, వి యూజ్ అ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ టు ట్రాన్స్ఫార్మ్ అ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యావింగ్ కాంప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఇంటూ ఏ సింపుల్ సెంటెన్స్. అంటే కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ని ఒక సింపుల్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే మనం ఈ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేటు ఉండాలి అనే రూల్. మరి ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్గా ఎందుకు మార్చాలి అని అంటే, నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అంటే సెంటెన్స్ లెంగ్త్ని తగ్గించడం కోసం, అంటే మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆ విషయాన్ని కుదించడం కోసం, షార్టన్ చేయడం కోసం సింపుల్ సెంటెన్సెస్గా మారిస్తే సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటే వాటిని సింగిల్గా చేసి తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో మనం సింపుల్ సెంటెన్సెస్ వాడతాం. అయితే ఇక్కడ సింపుల్ సెంటెన్స్లో ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ మాత్రమే ఉండాలనే రూల్ ఉంది కాబట్టి మనం రిపీటెడ్ సబ్జెక్ట్స్, రిపీటెడ్ కాంప్లిమెంట్స్ లేదా రిపీటెడ్ ఆబ్జెక్ట్స్ని సింప్లిఫై చేయడం కోసం మనం వీటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అనేది. మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అనేవి 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. వీటిని కంబైన్ చేస్తే మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ హీ లివ్స్ ఇన్ ఢిల్లీ, ఇది అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేసాం కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అయిందండి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మహేష్ హూ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. మహేష్ లివ్స్ ఇన్ ఢిల్లీ, మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ.
దీన్ని అంటే మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అనే ఈ కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే హూ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే రిలేటివ్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ యూజ్ చేసి మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాం. అంటే మహేష్ లివ్స్ ఇన్ ఢిల్లీ అనేది మెయిన్ క్లాజ్ అయితే ఈ మెయిన్ క్లాజ్ మధ్యలో హూ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనే సబార్డినేట్ క్లాజ్ని ఇన్సర్ట్ చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ చేశాం. అర్థమవుతుందండి. ఇప్పుడు మరి దీన్ని సింపుల్ సెంటెన్స్గా చేయాలి అని అంటే 2 సబ్జెక్ట్స్గా ఉంది. 2 సబ్జెక్ట్స్ని సింగిల్ సబ్జెక్ట్ చేయాలి. లివ్స్ ఇన్ ఢిల్లీ అనేది ప్రెడికేట్. మహేష్ హూ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ అనే కాంప్లెక్స్ సెంటెన్స్ని మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ అంటే ఇక్కడ మహేష్ ఎవరో నేను చెప్తూ మై ఎల్డర్ బ్రదర్ అని చెప్తూ లివ్స్ ఇన్ ఢిల్లీ అని ప్రెడికేట్ ఇచ్చారు. అంటే మహేష్ ఈక్వల్ టు మై ఎల్డర్ బ్రదర్, బోత్ ఆర్ సేమ్. కానీ మనం ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు కదా మై ఎల్డర్ బ్రదర్ అనే విషయాన్ని. అందుకని దాన్ని ఇన్ అపోజిషన్ పెట్టి సైడ్ బై సైడ్ మహేష్కి సైడ్ బై సైడ్ పెట్టి నేను లివ్స్ ఇన్ ఢిల్లీ అనే ప్రెడికేట్ చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ ఒక సింపుల్ సెంటెన్స్. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అనదర్ సింపుల్ సెంటెన్స్. దీస్ ఆర్ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. దీస్ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఆర్ కంబైన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్. దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే మై ఎల్డర్ బ్రదర్ అనేదాన్ని రిలేటివ్ క్లాజ్గా అంటే రిలేటివ్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్గా చేర్చి మహేష్ లివ్స్ ఇన్ ఢిల్లీ అనే మెయిన్ క్లాజ్లో మనం దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాగే సింపుల్ సెంటెన్స్గా మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ అంటే మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ అపోజిషన్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఇన్ అపోజిషన్. అర్థమైందండి? సెకండ్ వన్, గోపి విజిటెడ్ హిజ్ మదర్. హీ ఈజ్ అ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అంటే గోపిని డిస్క్రైబ్ చేస్తున్నాం ఇలాగా, ఆ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. కాబట్టి ఇది ఒక నౌన్ ఫ్రేజ్. ఆ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఈజ్ హీ ఈజ్ ఎ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనేది నౌన్ ఫ్రేజ్. ఆ నౌన్ ఫ్రేజ్ అనేది ఎవరిని సూచిస్తుంది? గోపిని సూచిస్తుంది. అంటే గోపి మీన్స్ హీ మీన్స్ గోపి. అర్థమవుతుందండి? ఇక్కడ దీన్ని నౌన్ ఫ్రేజ్ అపోజిషన్గా ఇన్ అపోజిషన్ యూజ్ చేసి సింపుల్ సెంటెన్స్గా ఇలా రాయొచ్చు. గోపి అ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ విజిటెడ్ హిజ్ మదర్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అండి. అంటే పైన నేను చెప్పినట్టు దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్గా మీకు సింపుల్ సెంటెన్స్గా మార్చి చూపించాను. నెక్స్ట్, కమలా ఈజ్ లివింగ్ విత్ అమ్మ, షీ ఈజ్ అ విడో. షీ ఈజ్ అ విడో అనేది కమలాని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం, వర్ణిస్తున్నాం, ఆమె ఏంటో వివరిస్తున్నాం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కమల అ విడో ఈజ్ లివింగ్ విత్ అమ్మ. A widow is living with Amma. Kamala is living with Amma. Kamala, a widow, is living with Amma. Simple sentence. Kamala subject and its noun phrase opposition a widow kalipte subject ayindi. Is living with Amma, a simple sentence. Fourth one. Vimala is Gopi's wife. She is the eldest daughter of the district collector Nambiar. ఈ సెంటెన్స్లో విమల ఈజ్ గోపీస్ వైఫ్. గోపీస్ వైఫ్ ఈజ్ విమల. అంటే విమలని గోపీస్ వైఫ్ అనే నౌన్ ఫ్రేజ్తో సూచిస్తున్నాం. అలాగే షీ ఈజ్ ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్. అంటే ఇది ఒక నౌన్ ఫ్రేజ్. ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ ఇది ఒక నౌన్ ఫ్రేజ్. అంటే గోపీస్ వైఫ్ విమల, ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ ఈజ్ విమల. ఇద్దరు ఈ రెండు డిస్క్రిప్షన్స్ కూడా విమలానే సూచిస్తాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ యూజ్ చేసి సింపుల్ సెంటెన్స్గా ఎలా మార్చాలో చూడండి. అంటే 2 ఫ్రేజెస్ని కూడా మనం యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. విమల గోపీస్ వైఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్. అలాగే
Vimala, the daughter of the district collector Nambiar, is the wife of Gopi. అలాగే ఇక్కడ నంబియార్ని కూడా మనం ఫ్రేజ్తో డిస్క్రైబ్ చేసామండి, అంటే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ద నంబియార్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ విమల. చూసారండి, అంటే మనం నౌన్కి నౌన్ ఫ్రేజ్ ఏదో ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ యూజ్ చేయడం అంత కష్టం కాదు. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 5th ఎగ్జాంపుల్ చూడండి. సరోజిని నాయుడు వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ షీ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరోజిని నాయుడు బ్రతికి లేరు కదండి, మరి షీ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నారు అని మీకు ఒక సందేహం రావచ్చు. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను మీకు చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే, ఓ దేశానికి రాజుకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు బాగా చదువుకుని మంచి పాండిత్యాన్ని సంపాదించింది. ఆ పాండిత్యంతో ఆ రాజుగారి సభలో ఉన్న మిగతా పండితులందరినీ అలవోకగా ఓడించేస్తుంది. ఇలా ఒక స్త్రీ చేతిలో మనం ఓడిపోయామని ఆ పండితులు చాలా అవమానం ఫీల్ అయ్యారు. అలా అవమానం ఫీల్ అయ్యి వాళ్ళందరూ ఒక చోట చేరి, అరే మనం ఆఫ్టర్ ఆల్ ఒక యువతి చేతిలో మనం అవమానం పాలవుతున్నాం, ఈ యువతి మీద మనం ఎలా పగ తీర్చుకోవాలి అని ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, వాళ్ళు ఈ అమ్మాయికి వరుణ్ణి చూసే బాధ్యత మనకే అప్పగిస్తారు రాజుగారు, కాబట్టి అలాంటప్పుడు ఒక మూర్ఖుని తీసుకొచ్చి ఈమె కట్టబెట్టి మనం పగ తీర్చుకోవాలి, ఈమె గర్వాన్ని అణచాలి అని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఒకరోజు రాజుగారు ఈ పండితుల్ని పిలిచి, పండితులారా, మా అమ్మాయి కూడా ఒక పండితురాలు, కాబట్టి ఆమెకు సరైన వరుణ్ణి సెలెక్ట్ చేసి తీసుకురండి, ఎన్నిక చేసి తీసుకురండి అని చెప్పి ఆ పండితులకు అప్పచెప్పారు. ఈ పండితులు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. సరే అని వాళ్ళు బయలుదేరారు. బయలుదేరితే ఒక చోట ఒక వ్యక్తి చెట్టు ఎక్కి తను కూర్చున్న కొమ్మ తనే నరుకుతున్నాడు. అరే, తను కూర్చున్న కొమ్మ తనే నరుకుతూ కూర్చుంటే వీళ్ళు అనుకున్నారు, వీడంత మూర్ఖుడు లేడు, వీడు పరమ మూర్ఖుడు అని. నిజానికి అతను వీళ్ళ దృష్టి ఆకర్షించడం కోసం అలా చేస్తున్నాడు, అంటే ఈ పండితుల దృష్టి ఆకర్షించడం కోసం అలా చేస్తున్నాడు. అరే, అతను వచ్చాడు. అరే ఏంట్రా బాబు, నువ్వు కూర్చున్న కొమ్మే నరుకుంటున్నావు, కింద పడిపోతావు కదా అన్నాడు. కింద పడిపోతావు కదా అంటే తనకు ప్లాన్ ఉంది. అది ఎలా అంటే, ఆ ఎక్కిన కొమ్మ తను కింద తన మేకల్ని ఆహారం కోసం కొమ్మ నరుగుతున్నాడు, ఆ కొమ్మతో పాటు అతను కిందకు వచ్చేయచ్చు అని ఉద్దేశంతో అతను నరుగుతున్నాడు. సరే, వీడు మూర్ఖుడు అని చెప్పి వీళ్ళు ఒక డిసిజన్కి వచ్చేసారు. ఇలాంటి వాడిని మనం ఒక పండితుడిగా వేషం వేసి తీసుకెళ్ళి రాణిగారికి యువరానికి ఇచ్చి చేసేస్తే మన పగ తీరుద్ది అనుకున్నారు. సరే అని వాళ్ళు అతని దగ్గరికి అప్రోచ్ అయ్యి దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన ఒకసారి కిందకి రా అన్నాడు. వచ్చాడు. నీకు మంచి అవకాశం వచ్చింది, మేము చెప్పినట్టు వింటే ఆ అవకాశం ఏంటో నీకే తెలుస్తుంది అన్నారు. ఏంటి అన్నారు. నీకు ఒక పండితుడిగా వేషం వేసి మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాం, అక్కడ నువ్వు నేను చెప్పినట్టు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, అవి తూచా తప్పకుండా అక్కడ పాటించు, నువ్వు రాజుగారికి అల్లుడు అయిపోతావని చెప్పి అతన్ని వేషం మార్చి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే అతను దారిలో కొంతమంది జనం గుమిగూడి ఏదో చేస్తున్నారు. ఆ చేయడం ఏంటి అని అంటే, అది శ్మశానంలో ఒక వ్యక్తిని దహనం చేస్తున్నారు. జనం గుమిగూడారు. గుమిగూడితే ఆ దారంటే వెళ్తూ వెళ్తూ ఈ పండితుడి వేషంలో ఉన్న ఈ మేకల మేపేవాడు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు. అడిగితే ఎవరో చనిపోయినట్టున్నారు అని ఆ పండితుల్లో ఒకడు సమాధానం చెప్పాడు. సరే, అది నిజమో కాదో తెలుసుకుందాం అన్నాడు. ఆ గుంపులో ఉన్న అతను పిలిచి, ఏమండి అక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు. ఒక ఆయన చనిపోయారు, ఆ చనిపోయిన ఆయన్ని దహనం చేస్తున్నాం అన్నారు. వెంటనే అతను పూర్తిగా చనిపోయాడా సగం చనిపోయాడా అన్నాడు. ఆ వ్యక్తి పూర్తిగా చనిపోయాడా సగం చనిపోయిన వ్యక్తా అని అడిగాడు. షాక్ అయ్యారు, అంటే పండితులతో పాటు అతను కూడా షాక్ అయ్యారు.
వారిని వీడు మూర్ఖుడు అనుకున్నాం కానీ ఇంత మూర్ఖుడు కాదు, ఎవరైనా పూర్తిగా చావకుండా దహనం చేస్తారా, సరే సరే మనకి సరైనడు దొరికాడు మన పగ తీర్చుకోవడానికి అనుకుని ఆ పండితులు అతన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. స్టోరీ ఇంకా ఉందండి, నేను షార్ట్ అని చేసి చెప్తున్నాను, అది మిగతా విషయం ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే మనం ముగించాలి, టైం లెంగ్త్ ఎక్కువైపోద్ది. సరే అతన్ని అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ యువరాణి ముందు అతన్ని ప్రవేశపెట్టారు. ఆ యువరాణి ప్రైవేట్గా అతను కొన్ని ప్రశ్నలు వేసింది. ప్రశ్నలు వేసిన తర్వాత ఆమె సాటిస్ఫై అయింది. ఆయన నేను పెళ్లి చేసుకుంటానండి. పెళ్లి చేసుకుంటానంటే పండితులు చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ పిచ్చోడిని ఆ మూర్ఖుడిని మనం ఈమెకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నామని. కానీ ఆశ్చర్యం కూడా వేసింది, అరే ఇంత మూర్ఖుడిని ఇంత తెలివైన అమ్మాయి ఎలా చేసుకుంటుందా అనే అనుమానం కూడా కలిగింది. ఒకవైపు సంతోషం, ఒక పక్క ఆత్రం, ఏంటి ఎలా ఇతన్ని సెలెక్ట్ చేసింది అని. సరే పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉంటే ఇప్పుడు కూడా వీళ్ళకి నచ్చలేదు. ఏంటి మూర్ఖుడిని తీసుకొస్తే ఎంత తెలివైంది, మమ్మల్ని ఇట్టే ఓడించే ఈ వ్యక్తి ఆ మూర్ఖుడిని పెళ్లి చేసుకుని ఇంత సంతోషంగా ఎలా ఉంది అని అనుకుంటున్నారు. అనుకుని ఒక రోజు ఈ వీళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం యువరాణి దగ్గరికి, అదే రాణిగారి దగ్గరికి వెళ్ళి, యువరాణి గారి దగ్గరికి, అమ్మ మాదో సందేహం, ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేయండి అన్నారు. ఏంటది అన్నారు. మీ భర్తని మేము వెతికి తీసుకొచ్చామమ్మా, ఆయన చాలా తెలివైన వాడని మీరు పెళ్లి చేసుకున్నారు, కానీ మాకు ఒక చిన్న సందేహం, ఆయన్ని మేము తీసుకొచ్చేటప్పుడు దారిలో ఇలా అడిగాడు, ఒక వ్యక్తిని చనిపోతే దహనం చేస్తూ ఉంటే అతను సగం చచ్చాడా పూర్తిగా చచ్చాడా అని అడిగాడు, మాకు అర్థం కాలేదు, మీరు తెలివైన వాడు అంటున్నారు కదా, మీకేం అర్థమైంది అన్నాడు. అది చాలా తెలివైన ప్రశ్నే కదా అందా. మళ్ళీ షాక్ అయ్యారు, ఏంటది ఇంత తెలివైంది అనుకున్న ఈమె కూడా మూర్ఖంగా సగం చచ్చాడా పూర్తిగా చచ్చాడా అనే దానికి ఏకీభవిస్తుంది అనుకున్నారు. అనుకుంటే మాకు అర్థం కాలేదమ్మా అన్నారు. అంటే సాధారణంగా వ్యక్తులు భౌతికంగా చనిపోతారు, సాధారణ వ్యక్తులైతే వాళ్ళని వెంటనే మర్చిపోతారు. కానీ కొంతమంది దేశానికి సేవ చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వాళ్ళు భౌతికంగా పోయినా వాళ్ళ పేరు మిగిలి ఉంటుంది, వాళ్ళు భౌతికంగా పోయినా పేరు మిగిలి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సగం చనిపోయిన వాళ్ళు, అంటే ప్రజల మనసులో ఎప్పుడు నిలిచి ఉంటారు కాబట్టి వాళ్ళు సగం చచ్చిన వాళ్ళు. భౌతికంగా సగం చచ్చారు, కీర్తి ప్రకారం సగం బ్రతికే ఉన్నారు. ఇది విషయం. సగం చచ్చాడా పూర్తిగా చచ్చాడా అంటే అతను పేరు ప్రతిష్టలు ఉన్నవాడా లేకపోతే ఒక సాధారణ వ్యక్త, ఎవరికి ఏమీ చేయని వ్యక్త అనే ప్రశ్న అది. అంటే ఈ పండితులు సిగ్గుపడ్డారు. అరే నేను మీకు కీడు చేయాలనుకుంటే నీకు చాలా తెలివైన భర్త దొరికాడు అని చెప్పి తలదించుకుని ఆ విషయం అక్కడ బయట పెట్టకుండా అక్కడి నుంచి ఉడాయించారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ సగం చచ్చినవాడు పూర్తిగా చచ్చినవాడు అని అంటే ఇక్కడ సరోజినీ నాయుడు గారు భౌతికంగా ఎప్పుడో చనిపోయారు, కానీ ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఇప్పటికీ బ్రతికున్నారు. అందుకని నేను షీ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ అంటారు. హూ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజినీ నాయుడు అంటాం, అంటే ఆమె బ్రతుకున్నట్టే కదా, కీర్తి ప్రకారం బ్రతుకున్నట్టే. సరోజినీ నాయుడు గారు భౌతికంగా ఎప్పుడో చనిపోయినా కీర్తి ప్రకారం ఇప్పుడు బ్రతుకున్నారు కాబట్టి నేను ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఓకేనండి? ఓకే, సరోజినీ నాయుడు వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ షీ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు హూ ఈజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఓకేనండి? సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అనేది సింపుల్ సెంటెన్స్ wherein we use noun phrase in opposition. ఓకేనండి? నెక్స్ట్, Vallabhbhai Patel is the Iron Man of India and he was the first Home Minister of Independent India. Vallabhbhai Patel is the Iron Man of India and he was the first Home Minister of Independent India. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన కీర్తి ప్రతిష్టల ప్రకారం ఇంకా బ్రతికే ఉన్నారు కదా, అందుకని అలా.
Vallabhbhai Patel, the Iron Man of India, Vallabhbhai Patel, the Iron Man of India, was the first Home Minister of independent India. Simple sentence. Vallabhbhai Patel, who is the Iron Man of India, was the first Home Minister of independent India. Complex sentence. First one, compound sentence. Next one, simple sentence. Third one, complex sentence. Rabindranath Tagore got Nobel Prize for Literature in 1913. He was called the Gurudev. ఇక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఓన్లీ గురుదేవ్ అని ఇచ్చారండి. ఏదైనా ఒక టైటిల్, మహాత్మా, గురుదేవ్, ఐరన్ మ్యాన్ అని ఇలాంటి టైటిల్స్ ఏమైనా ఇస్తే దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలండి. అక్కడ మరి మిస్ అయింది అనుకుంటాను నేను. సరే చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. హీ వాజ్ కాల్డ్ ద గురుదేవ్. ద గురుదేవ్ అనేది నౌన్ ఫ్రేజ్ అవుతుందండి. అంటే ద అనే ఆర్టికల్ డిటర్మైనర్ ఉంది కదండి, అందుకని అది ఫ్రేజ్ అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే అక్కడ 2 వర్డ్స్ అయినా సింగిల్ నేమ్. అది రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది సింగిల్ నేమ్ అవుతుంది. అది నౌన్, ఇది నౌన్ ఫ్రేజ్. రవీంద్రనాథ్ ఠాగూర్, who is called the Gurudev, got Nobel Prize for Literature in 1913 అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ద గురుదేవ్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913 అనేది సింపుల్ సెంటెన్స్ అండి. అలాగే ద గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనేది కూడా సింపుల్ సెంటెన్స్ అండి. 8th one, గాంధీ ద మహాత్మా was assassinated in 1948. Gandhi was assassinated in 1948. The Mahatma was assassinated in 1948. మహాత్మా అనే టైటిల్ ఎవరికి ఉందండి? గాంధీ గారికే ఉంది కదండి. అందుకని ద మహాత్మా అనే టైటిల్ ముందు మనం మహాత్మా అనే టైటిల్ ముందు దా యూజ్ చేయాలి. గాంధీ ద మహాత్మా వాజ్ అసాసినేటెడ్ ఇన్ 1948. అలాగే గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ 1948. హీ ఈజ్ నోన్ యాజ్ ద మహాత్మా. 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అండి. ఎవరెస్ట్ అనేది నౌన్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ నేపాల్. అంటే ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ నేపాల్. అంటే మనం దేన్ని సబ్జెక్ట్గా యూజ్ చేసినా మనకు క్లారిటీ వస్తుంది. ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ అనేవి 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్. ఇలా మనం నౌన్ ఫ్రేజ్ని ముందు పెట్టి నౌన్ యూజ్ చేయొచ్చు, నౌన్ ముందు పెట్టి నౌన్ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేసినా ఇన్ అపోజిషన్, నౌన్, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అవుతాయి. ద గోదావరి ద గంగా ఆఫ్ సౌత్ ఇండియా ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. నౌన్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్. ద గోదావరి ఈజ్ నౌన్ ఫ్రేజ్. ద గంగా ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్కి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్గా మనం యూజ్ చేసి ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేశాం. ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. ద గోదావరి ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. ద గంగా ఆఫ్ సౌత్ ఇండియా ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. ద గోదావరి ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ కాల్డ్ ద గంగా ఆఫ్ సౌత్ ఇండియా. ఇది 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అండి. ద గంగా ఆఫ్ సౌత్ ఇండియా, ద గోదావరి ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్. ఇదండి నౌన్, నౌన్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దిస్ టాపిక్. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అన్న దానికి మాత్రమే నేను నౌన్ ఫ్రేజ్ చెప్పాను. నౌన్ ఫ్రేజెస్ని మనం వర్డ్, ఫ్రేజు, క్లాజు అనే టాపిక్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ ఓన్లీ వర్డ్, నౌన్ యాజ్ ఏ వర్డ్ అండ్ నౌన్ యాజ్ ఏ నౌన్ ఫ్రేజ్ మాత్రమే మీకు నేను వివరించడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్తో మీకు అలర్ట్స్ వస్తాయి. సో యూ కెన్ వాచ్ దీస్ వీడియోస్ ఇమీడియట్లీ వితౌట్ సెర్చింగ్ ఎల్స్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.